Hi guys, welcome back to my channel. Today we are going to discuss about coding and decoding. This is the second topic of this reasoning section. So now we are going to see tricks and tips about this coding and decoding. A coding is a system of signals. Therefore, coding is a method of transmitting a message between a sender and receiver without a third party. It is known as coding. What is coding? Sending information between receiver and the sender and the receiver. In between ఈ రెండిట్లో మధ్యలో ఏదైతే మన థర్డ్ పర్సన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ సెండర్ నుంచి రిసీవర్ నుంచి సెండర్కి ఏదైతే పాస్ చేస్తున్నామో దాన్ని కోడింగ్ అని అంటారు. నెక్స్ట్ ద కోడింగ్ అండ్ డికోడింగ్ టెక్స్ట్ సెట్ ఆఫ్ జడ్జ్ ద ability of description the rules coding unparticipated words messages in this decoding and coding రెండు అనేవి మనకి ఒక సెండర్ రిసీవర్ అనే దాంట్లో మీడియేటర్ అంటే థర్డ్ పర్సన్ లేకుండానే ఈ రెండు మనకు అనేది డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కంప్యూటర్ తీసుకున్నాం. ఇమాజిన్ దిస్ ఈజ్ ఎస్ కంప్యూటర్. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనకి మెసేజ్ సెండ్ అవ్వాలి. ఈ కంప్యూటర్లో మనం కోడ్ అనేది తీసుకున్నాం. ఈ కోడ్ అనేది మనకి ఈ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వట్లా. సో ఈ సిస్టమ్ నుంచి మెయిల్ నుంచి మనం ఈ సిస్టమ్కి పంపించాం. సెండ్ చేసినప్పుడు ఈ సిస్టమ్ అనేది యాక్సెస్ చేసి ఇక్కడ కోడ్ అనేది మనకి ఈ సిస్టంలో రన్ అయితే ఆ అవుట్పుట్ని మళ్ళీ తిరిగి మనం ఈ కంప్యూటర్కి మెయిల్ చేస్తాం. అంటే ఈ రెండింటి మధ్యలో సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏంటి? డైరెక్ట్గా పాస్ అవుతుంది. ఈ కంప్యూటర్ మెయిల్ నుంచి ఈ కంప్యూటర్ మెయిల్కి డైరెక్ట్గా పాస్ అవుతుంది కాబట్టి దీనికి మీడియేటర్ ఎవరు లేరు. అదే ఈ కంప్యూటర్ని మనం ఈ కంప్యూటర్లో ఉన్న ఈ కోడ్ని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి మళ్ళీ ఈ కంప్యూటర్కి అటాచ్ చేసి ఇక ఈ కంప్యూటర్లో పేస్ట్ చేసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ ద థర్డ్ పర్సన్ బిట్వీన్ దీస్ టూ కంప్యూటర్స్. సో ఈ థర్డ్ పర్సన్ అనేదే లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సెండర్ అండ్ రిసీవర్ ఈ రెండు జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటాయి ఒకటి. సో దాన్ని కోడింగ్ అండ్ డికోడింగ్ అని అంటారు. సో let us see this tricks and tips to know this coding and decoding. You can solve easily by this a trick. This is a very very important trick. This is a very important trick to solve this coding and decoding. The trick is, first we have to write alphabets like this up to M. After that we have to continue the next alphabet N from the right side of this straight and belongs to M. So N O P like this we have to write in this reverse order, and we have to place and numberings to this alphabets in this order like 1 2 3 4 like that. So here also the alphabets should comes from right to left. ఇక్కడ వచ్చేసరికి we have to disappear the pattern. We have to assume n type of asks in this coding and decoding. ఇక్కడ వచ్చేసరికి ఇది మెయిన్ ట్రిక్. మనకి ఈ ట్రిక్ అనేది మనం యూస్ చేసి ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ అనేది సాల్వ్ చేస్తాము. మీకు నేను రీజనింగ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో, ఇది అనేది మనకు చాలా యూజ్ అని చెప్పి. ఈ సిరీస్ అనేది మనకి రీజనింగ్ అయ్యేంత వరకు రిపీట్ అవుతానే ఉండిద్ది. సో ఈ సిరీస్ ఈ 26 ఆల్ఫాబెట్స్ విత్ దిస్ 26 నెంబర్స్ అనేది మనకు బాగా గుర్తుండాలి రీజనింగ్ చేయాలంటే. మెయిన్ ట్రిక్ ఇదే. In this we have mainly so many models in this coding and decoding. Mainly the models which comes from this coding and decoding is, first one is letters, second one is numbers, symbols, graph of letter, miscellaneous. సో సింబల్స్, గ్రాఫ్స్, మిస్లీషియస్ అనేవి చాలా ఈజీ. అండ్ లెటర్స్ అండ్ నెంబర్స్ అనేది వచ్చేసరికి మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది టాపిక్. సో ఇవనేవి మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేవి అడుగుదాం జరిగింది లెటర్స్లో అండ్ సింబల్స్లో. ఇన్ దిస్ మనకు వచ్చేసరికి దీంట్లో మనకి సబార్డినేట్ ఆఫ్ పొజిషన్స్ అనేవి కూడా కనుక్కుంటాం. సో ఈ ట్రిక్స్ మనం యూజ్ చేసేటప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ ట్రిక్ ఇన్ దిస్ కోడింగ్ అండ్ డికోడింగ్.
ఈ ట్రిక్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు మనం ఒకటి రిమెంబర్ చేసుకోవాలి ఏంటంటే ఈ నెంబర్స్ మనకి 26తో ఎండ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి సబార్డినేషన్ ఆఫ్ దిస్ పొజిషన్ ఆఫ్ ద నెంబర్ ఏంటి అనేది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ పైన ఉన్న నెంబరింగ్స్తో ఈ లెటర్ ఒక నెంబరింగ్తో మనం ఆన్సర్ని మైనస్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, రకరకాలుగా లైక్ దట్ చాలా సింబల్స్ యూజ్ చేసి దాన్ని సాల్వ్ అయితే చేస్తాము. అలా చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా 26 - 26 అనేది తీసుకుంటే మనకి 0 వచ్చింది. సో ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ తీసుకొని 26 తీసుకున్నా మనకు 0 వచ్చింది. ఒకటి సపోజ్ ఈ ఆల్ఫాబెట్ తీసుకుంటే అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ద సబ్ ఆర్డినేట్ అండ్ సబ్ ఒరిజినల్ పొజిషన్ ఏంటి అంటే దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 27 అనే నెంబర్ని మనం యూస్ చేస్తాం. ఎలా? సబ్ ఒరిజినల్ పొజిషన్గా 27 అనేది తీసుకుంటాము. అండ్ ఇట్ ఈజ్ ఎ నెంబర్, ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్. ఎందుకంటే 27 తీసుకుంటామంటే మనకు ఆల్రెడీ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈ 26 ఆల్ఫాబెట్స్ని మనం ఒక కోడ్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నా సాల్వ్ చేయాలన్నా ఈ 27 అనే దాంతోనే చేస్తాము. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇది ఒక 27 అనే ఒక లాజిక్ ఈ ట్రిక్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయాలనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి బెస్ట్ ట్రిక్ అనమాట. ఈ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ in this a cyclic of 2 and repeating symbols and cyclic of 2 ante +2 +2 +1 repeating of symbols greater than hashtags question mark hashtag question mark like this. Next, freezing as cold as and sentences. Next, water coded parts, letters, code of a word. So like this we are going to see so many types in this coding and decoding section. So let us consider example for this coding and decoding topic. In this coding and decoding topic, no direction positions, no reverse positions, subordinate positions from 27. We have to remember this point too. And this coding and decoding has written a terminated message between sender and receiver. I already told you about this. It is just a code, is a signal. ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ మన చాప్టర్ కూడా ఎందుకు ఇన్వైట్ చేశారంటే ఈ కోడ్ అనేది మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్స్ అండ్ లెటర్స్లో ఒక సిగ్నల్. సో రీజనింగ్లో మనకు వచ్చేసరికి కోడింగ్ అండ్ డికోడింగ్ అనే టాపిక్ అని వచ్చేసరికి మనకి చాలా నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కోడింగ్ అండ్ డికోడింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు మెయిన్లీ నో దిస్ కోడింగ్ విత్ దిస్ సర్టెన్ వర్డ్స్. ఈ కోడింగ్ అనేది మన సర్టెన్ వర్డ్స్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. సో దీని ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ క్లాస్ చూడొచ్చు. ఇఫ్ యూ లైక్ మై టీచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, click the bell icon for more updates. Like